శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము వార ఫలితాల్లో 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు, చక్కటి ఫలితాలు ఉన్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని రాశిని చూసుకుందాం. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం వారికి లగ్న షష్టమాధిపతి 1 and 6th లార్డ్ లాభంలో ఉన్నందుకు కాంపిటీషన్ రిలేటెడ్, స్పోర్ట్స్ రిలేటెడ్ వాటిల్లో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ వారం మీకు 7వ తేదీ గ్రహణం పట్టబోతుంది కాబట్టి గ్రహణ విషయంలో గ్రహణం పట్టినప్పటి నుంచి 40 రోజుల పాటు ఖచ్చితంగా మీరు ఈ ప్రాపర్టీస్ తీసుకోవడము, లేకపోతే అనవసరంగా ఈ యొక్క పని వల్ల డీఫేమ్ అవుతామనుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ ధనాధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి. అంటే ధనాధిపతి గురువు అష్టమ స్థానంలో ఉంటూ లాభంలో ఉండే కుజుడితో ఎనర్జీస్ పంచుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్గా ఏదైనా భూమి లేనట్లయితే కాంపిటీషను, స్పోర్ట్స్ మూలంగా ధనయోగం చూపిస్తుంది. అలాగే ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో చతుర్థ స్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి తల్లిగారి ఆరోగ్య విషయంలో లేనట్లయితే కొన్ని కబ్జాకు గురైన ల్యాండ్స్ తీసుకుని ఇటువంటివి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే సప్తమంలో ఎప్పుడైతే చంద్రుడు ఉన్నాడో, సప్తమాధిపతి ఏదైతే మీకు భాగ్యస్థానంలో ఉంటున్నాడో, ఇది కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నాన్ని సహకరిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. దశమంలో రవి ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ప్రత్యేకంగా మీరు ఏదైతే ఆ ఉద్యోగంలో చేరినప్పుడు చేసే అగ్రిమెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాల కోసం చేసే కోర్సెస్, ఇటువంటి వాటికి బాగుంది చెప్పాలంటే. కాకపోతే ఆన్లైన్ కోర్సెస్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఆన్లైన్లో మనం మనీ పే చేసేటప్పుడు అవి ఎంతవరకు ప్రామాణికంగా ఉన్నాయి, అంటే అది ఏదైనా ఫేక్ ఉన్నాయా అనేటువంటిది ఒక్కసారి మీరు తెలుసుకోండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మోసాలు జరుగుతుంటాయి. వెహికల్ అమ్ముతున్నాం చాలా తక్కువ రేటుకి, ఒక 10 లక్షల వెహికల్ 2-3 లక్షలకి ఇచ్చేస్తున్నామంటే మనం గబగబా డబ్బులు కట్టేస్తాం ఏదో అవసరం ఉందంటే. అటువంటివి క్లియర్గా వెళ్ళి చూసుకొని మీరు మనీ అనేటువంటిది మీరు కట్టాలి, లేనట్లయితే ఇబ్బంది పడతారు. ఇక ముఖ్యంగా మీరు చేయవలసిన దేవతారాధన కాలభైరవుడి యొక్క అష్టకం ఎక్కువగా చదువుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, గ్రహణ సమయంలో మేము ఎటువంటి సాధన చేయాలి? ఇక్కడ ఏంటంటే మీరు పర్సనల్ చార్ట్ తీసుకోవాలి ఫస్ట్. ఎప్పుడు కూడా మీరు గ్రహణ సమయంలో ఏ సాధన చేయాలంటే మీ పర్సనల్ చార్ట్ జనరల్గా కొన్ని ఉంటాయి. మీ పర్సనల్ చార్ట్లో మీకు పలానా సమయం నుంచి ఇబ్బంది కలుగుతుందో, ఒక 2 ఏళ్ళ నుంచో 3 ఏళ్ళ నుంచో 5 ఏళ్ళ నుంచో అనుకోండి, ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు అప్పటి నుంచి మీకు ఏ మహాదశ వచ్చింది, అప్పటి నుంచి మీకు గోచారంలో ఎవరు యొక్క ప్రభావం వల్ల మీరు ఆ ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోవాలి. అంటే ఎదగలేకపోతున్నాము, లేకపోతే ధన సంపాదన లేదు, లేనట్లయితే మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, లేదా అనారోగ్య సమస్యలు, లేదా మానసికంగా బాగోలేదు, సంతానం పుట్టట్లేదు, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరికి వివాహం అవ్వదు కొంతమందికి, మరి కొంతమందికి ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ఉద్యోగంలో రాణించలేకపోతుంటారు, ఎంత నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా రూపాయి లాభం రాదు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో వాళ్ళకి ధనం రానిటువంటి వాటిలో మీరు వ్యాపారం చేస్తుంటే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు మీ లగ్నం నుంచి పంచమ అధిపతి ఎవరో తెలుసుకోవాలి, లేదా పంచమంలో ఏ గ్రహం ఉందంటే, ఉదాహరణకి మేష లగ్నం అయిందనుకోండి, మేషానికి పంచమాధిపతి ఎవరు? సూర్యభగవానుడు. వృషభానికి బుధుడు, మిథునానికి శుక్రుడు, ఇలా వాళ్ళ యొక్క అధిష్టాన దేవతలు. అంటే ఉదాహరణకి మీకు సూర్యభగవానుడు అయ్యాడు, సూర్యుడికి యొక్క ఆరాధన చేయడం. ఇప్పుడు గోచారంలో ఉదాహరణకి ఇప్పుడు మేషం వారికి సూర్యుడుతో పాటు కేతువు, బుధుడు ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళు ప్రస్తుతం గోచారంలో తగ్గించే వాళ్ళు అవుతారు మీ యొక్క స్ట్రెస్ని, పూర్వజన్మ కర్మని. ఎట్ ది సేమ్ టైం మీకు జనరల్గా కూడా మేషం వారికి సూర్య భగవానుడు ఆరాధన, సూర్య నమస్కారాలు, సూర్యుడికి సంబంధించిన ఏదైనా ఆదిత్య హృదయ పఠనం చేయడం,
ఆ యొక్క గ్రహణ సమయంలో చేయొచ్చు. ఇక రెండవది వృషభం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా బుధుడికి సంబంధించిన అంటే విష్ణు ఆరాధన చేయడం, ఓం నమో నారాయణాయ. మిథునం వారు వాళ్ళు శ్రీమాత్రే నమః. కర్కాటకం వారు పంచమాధిపతి కుజుడు కాబట్టి ఓం స్కందాయ నమః. సింహం వారు పంచమాధిపతి గురువు అవుతాడు కాబట్టి ఓం దక్షిణామూర్తి నమః అనుకోవచ్చు. అలాగే కన్యవారికి పంచమాధిపతి శని అవుతాడు కాబట్టి ఓం నమో వెంకటేశాయ. తులవారు ఓం దుర్గాయ నమః లేదా ఓం చండికాదేవి అయి నమః అనుకోవచ్చు. వృశ్చికం వారు ఓం కాలభైరవాయ నమః లేదా ఎందుకంటే పంచమంలో ప్రజెంట్ శని ఉన్నాడు, అలా అదేవిధంగా పంచమాధిపతి గురువు కాబట్టి ఓం దత్తాత్రేయాయ నమః అని కూడా అనుకోవచ్చు. ధనస్సు వారు ఓం నారసింహస్వామి అయిన నమః, నారసింహాయ నమః అనుకోవచ్చు. అలాగే మీరు మకరం వారు కనుక చూసుకున్నట్లయితే మకరం వారికి పంచమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి పంచమ స్థానము పంచమాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి లలిత అమ్మవారి స్తోత్రం చేసుకోవచ్చు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. కుంభం వారు విష్ణు సహస్రనామాలు, మీనం వారు రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం ఓం రాజరాజేశ్వరి స్వామి నమః అని కూడా రాజరాజేశ్వరి మాతాయ నమః అని కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఫస్ట్ మీకు ఇది బేసిక్ లెవెల్. మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా పంచమంలో ఏదైనా గ్రహం ఉంటే దానికి సంబంధించిన మంత్ర సాధన చేయడం అన్ని విధాలా ఉత్తమము, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఏదైనా ఒక సమస్య వస్తున్నప్పుడు కూడా ఎంతసేపు ఏలినాడు శని వల్ల ఇలా అవుతుంది, లేకపోతే కాలసర్ప యోగం వల్ల ఇలా అవుతుంది, దోషం వల్ల ఇలా అవుతుంది అనేటువంటిది కాకుండా పర్టికులర్గా మీకు అసలు మహాదశ ఏం నడుస్తుంది, గోచారం ఏముంది, ఆ పర్టికులర్ అంశాలని క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే గోచారం అనేటువంటిది సమంగా అందరికీ ఇచ్చేసేటువంటి ఒక రిజల్ట్. కాలంలో ఎంతవరకు ఈ రాశి వారికి సపోర్టివ్గా ఉందా, సపోర్టివ్గా లేదా అని చెప్పి కాల సంబంధమైనటువంటి విషయం గోచారం అనేటువంటిది. జన్మజాతకం అనేటువంటిది మీ యొక్క వ్యక్తిగత జాతక సంబంధించినటువంటి విషయం. కాబట్టి మీకు నడుస్తున్న మహాదశ ఏమిటి, మీరు ఏ విషయంలో ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి నడుస్తున్న మహాదశలు అంతర్దశలు గోచారం అనుకూలిస్తున్నాయా లేవా, అనుకూలించకుండా ప్రతికూలిస్తున్నట్లయితే అది ఏ గ్రహము, దానికి మనం ఏం చేసుకోవాలి, ఇది ప్యాటర్న్. ఏం చేసుకోవాలంటే చాలామంది అనుకుంటారు పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద ఏదో చేస్తూనే వస్తాయనుకుంటారు. అలా కాదు, ఇది కలియుగము. చిన్నపాటి మంత్రం లలిత అమ్మవారికి సంబంధించిన ఒక చక్కటి మంత్రం. ఇప్పుడు అందరికీ ఉండేది ఫైనాన్షియల్ క్రైసిస్సే. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనియే నమః చేసుకోవచ్చు. చక్కగా పనిచేస్తుంది, అది ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే సంశయిస్తుంటాం, నిజమైన అసలు ఈ లలిత సహస్రనామాలు ఈ నామం చేస్తూ వస్తుందా లేదా. మీరు సంశయిస్తూ నడుస్తేనే పడిపోతారు. ఇంకా మంత్రం దాకా ఎందుకు, మీకు డౌట్ ఉందనుకోండి నేను నడవగలనా లేదా అని పడిపోతుంటాడుగా. చిన్నపిల్లలు ఎందుకు నడవలేకపోతుంటారు అంటే వాళ్ళకి ఇంకా అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ గ్రిప్ రాదు దాని మీద. అందుకని వాళ్ళు నడుస్తూ పడిపోవడం. ఒక నెలలు పిల్లలు సంవత్సరం పిల్లలు ఉంటారు, ఎందుకు పడిపోతుంటారంటే వాళ్ళకి దాని మీద కంప్లీట్ గ్రిప్ రాలేదు. లేదా ఇంకొంతమంది హెల్త్ ఇష్యూ వస్తుంది, నడవలేకపోతుంటారు. వాళ్ళకి మైండ్లో ఎక్కడో అమ్మో నేను నడవలేనేమో పడిపోతానేమో అంటే మీ మైండ్ యాక్సెప్ట్ చేయగలగాలి, మీ మనసు దాని మీద కనెక్ట్ అవ్వగలగాలి భగవంతుడికి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అందరికీ సంశయం అనిపిస్తూ ఉంటుంది. ఏమిటది అంటే మీకు ప్రకృతి అమ్మవారిని చెప్తుంటారు. అమ్మవారి నామాలు ప్రకృతి అంటే ఏంటి, ఎవ్రీథింగ్ మన విశ్వంలో ఉన్న ప్రతిదీ ప్రకృతి. ఇప్పుడు మీకు ఒక సహకారం కావాలి, ఒక ఆర్డర్ రావాలి, లేకపోతే ఒక సమస్య తీరాలి, లేకపోతే ఒక జబ్బు వచ్చిందా తగ్గాలి, ఎవరి ద్వారానో ఒక కనెక్టివిటీ ఉంటుంది కదా. ఒక వ్యక్తి చెప్పాడు ఏమంటే మీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, అక్కడికి వెళ్ళండి చక్కటి మందు మెడిసిన్ దొరుకుతుంది, చాలా మంచి డాక్టర్ అని. అది ఎవరి ద్వారా వచ్చింది, ఇంకో వ్యక్తి ద్వారా వచ్చింది. వ్యక్తి అంటే ఎవరు, మళ్ళీ ప్రకృతిలో భాగమే. సో అమ్మవారు స్వరూపం ప్రకృతి రూపంలో ఉంది కాబట్టి ఆ ప్రకృతి అమ్మవారు కాబట్టి అమ్మవారి నామాల్లో పలానా నామానికి ఒక ఎనర్జీ ఉంటుంది. కావున ఆ ఎనర్జీ ఫామ్ అయ్యేటువంటి దాంట్లోనే మీరు చాంట్ చేస్తున్నారు. ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆటోమేటిక్గా మీకు ఆ యొక్క వ్యక్తులు, ఆ యొక్క పరిసరాలు, ఆ యొక్క ఆలోచన విధానం మీకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీ సమస్య తీరుతుంది. శ్రీమాత్రే నమః.